మరి రాజ్యం ఉండక ఇంటి కారణానికి ఒట్టుకు కారణము చెప్పినావు కదా. మరి రాజపుత్రులు అయితే రాజ్యం ఉండవల్ల గాని అడవికి ఎందుకు వచ్చారు? చూడుకోమని మా ప్రధానమైనటువంటి ధృతరాష్ట్ర మహారాజు తన కుమారుడైనటువంటి దుర్యోధన బోధన పెట్టి మమ్మల్ని జననీ సోదరి యుద్ధంగా వానావత పట్టణం చంపాలని ఉపాయం కొన్నాడు. అటువంటి ఉపాయము చే తప్పించుకుని ఈ ఘోర అరణ్య ప్రాంతం వచ్చిన కూడా రాత్రి పగలుగా పగలే రాత్రిగా భావించి ఈ ఘోర అరణ్య ప్రాంతం నుంచి నడచి 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 త్రాగుటకు నీరంబులు లేక తినుటకు ఆహారములు లేక ఎండకు నోరింది రాజులమై రారాజులమై క్షత్రియులమై సంగములమై ఉండి మెత్తని పూల పాకు పైన పవలించవలసినటువంటి మేము ఈ కులసాలు ఉంటుంటే ఇటువంటి కులసాలు వారికి మృగవాది పిఠాపురవాది కలగకుండా నేనే గదాదారుడనై కావలో ఉన్నానే పోవాలి. ఎంత నీవా రాత్రి మాట్లాడుతున్నావా నాకు Yeah.